అయిపోయింది. ఇప్పుడు ఈ చేపలకైతే కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, మెంతుల పొడి, అల్లం, ఇది కొంచెం నూనె కలిపి మొత్తం మ్యాగ్నేట్ చేసి 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడైతే ఫ్రై చేస్తాను. కళాయి పెట్టాను. ఫ్రైకి సరిపడే ఆయిల్ పోసి ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నా. మరీ డీప్ ఫ్రై లాగా చేయను, వాటికి కారము, ఉప్పు అవి సరిపోని పట్టాలి కాబట్టి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడైతే చేప ముక్కల్ని ఆయిల్లో వేస్తాను. కొంచెం కొంచెం కాల్చుకుందాం ఒక్కొక్క వాయి. గ్యాసు సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. మా పిల్లలకైతే ఎప్పుడు తినలే, ఈరోజైతే చేపల ఫ్రై తింటా అంటే చేస్తున్నా. ఇప్పటివరకు అసలు చేపలు ఎట్లుంటాయో తెలియదు. చేపలు, మటను అవేం తినరు. ఇప్పుడు చికెన్ తినొద్దంటారు కాబట్టి ఇక చేపలు తింటా అంటే తీసుకొచ్చిండు. ఇప్పుడు ఒక సైడు నుంచి ఇంకొక సైడ్కి తిప్పుకుందాం. డీప్ ఫ్రై లాగా చేస్తే కారం, ఉప్పు అవన్నీ ఆయిల్లోనే పడతాయి. అందుకోసమే ఇట్లా కొంచెమే ఆయిల్ వేసి చేస్తున్నా. ఫ్రై కొంచెం పులుసు, ఇదేమో పులుసు, చేపల కూర పులుసు. ఈ పులుసుని పొద్దుటీలు తింటే బాగుంటుంది. ఇంకా చల్లారినాక పొద్దుటీలు తింటే పట్టుకో సప్నకి బాగుందని చెప్పమని టేస్ట్. తర్వాత మా ఫ్రై నచ్చితే లైక్ చేయండి, కట్ చెప్పమని అంతే. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇలా అయిపోయింది ఫ్రై, తీస్తున్నా. ఇప్పుడైతే బయటికి తీస్తున్నా. అమ్మాయి ఇట్లా బాగా అటు ఇటు ఎర్రగా కాల్చుకోవాలి. ఎర్రగా కాల్చుకుంటే ఇక ఇలా అయితే. ఇప్పుడైతే ఇంకొన్నవి కూడా వేసుకుందాం. ఇట్లా అన్నీ మంచిగా ఎర్రగా అటు ఇటు కాలేటట్టు వేసుకుంటే బాగుంటుంది ఫ్రై. ఈ ఫ్రైలో చారు చేసుకొని తింటే బాగుంటుంది. టమాటా చారైనా, చింతచారైనా చాలా టేస్ట్గా ఉంటుంది. సరే మొత్తం ఫ్రై చేసినాక చూస్తా.